పోతన భాగవతము వరాహావతారము హిరణ్యాక్షుని దిగ్విజయము. మరియును మహాజలది మధ్యమునన్ సురవైరి పెక్కువత్తరములు క్రీడసల్పి రిపు సైన్య విధారణ శౌర్యకేళనా పరత జరించి యవ్వరుణ పాలితమైన లసద్విభావరీపురమునకేగి యందు పరిపూర్ణతనున్న పయోధినాథునిన్. ఇంకా పైన రాక్షసేశ్వరుడు ఆ మహాసముద్రం లోపల శత్రురాజులను తీర్చి చెండాడి అనేక సంవత్సరాలు విహరించాడు. పరిపూర్ణ ప్రభావంతో అక్కడ ఉన్న వరుణుని పట్టణమైన చక్కటి విభావరి నగరానికి వెళ్ళి ఇంకను యాదో గణాధీసుడగుచు భాతాళ భువన పరిపాలుడై తనరుచున్న వరుణుని గనుగొని పరిహసితోక్తుల నిట్టను విస్తమందెన్నగల్గు సకల లోకైక పాలకులలో అతి బలాది కుండని జగమును తింపదగిన సూరుండ విపుడు నీ పౌరుషమొప్పంగా కథన రంగమున నన్నెదురు చూడు నీ భుజా విక్రమంబును ప్రాభవంబు నతుడనని పల్కుటయు విని అబ్ధి విభుడు పగతు జయమును వృత్తియు బలములాత్మ బలము తలపోసిత ధనుజతో పవరమునకు జలచర సమూహాలకు రాజై పాతాళ లోకాన్ని పాలిస్తున్న వరుణుని చూచి విరణ్యాక్షుడు పరిహసిస్తూ ఈ విశ్వములో సమస్త లోక పాలకులలో పేరెన్నిక గల మహాబలవంతుడవని లోకం నిన్ను పొగుడుతున్నది కదా. ఇప్పుడు నీ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధములో నన్ను ఎదిరించి చూడు. నీ బాహుబలాన్ని పేరు ప్రతిష్టలను అణచివేస్తాను అని పలుకుగా విని సముద్రరాజైన వరుణుడు శత్రువు యొక్క విజయాలను అభివృద్ధిని శక్తిని తన బలాన్ని అంచనా వేసుకొని ఆ రాక్షసునితో యుద్ధానికి సమయం గాదని తన చిత్తమునంగల రోషవహ్ని తాలిమియనుతో యములం దగనాచుచు నుపసమితోక్తులవలికి ధనుజ సత్తముతోడన్. సమయం కాదనుకొని తన మనస్సులోని కోపాగ్నిని సహనం అనే నీళ్లతో చల్లార్చుకుంటూ ఆ హిరణ్యాక్షునితో ప్రశాంత వాక్కులతో ఈ విధంగా అన్నాడు అని ఈ పద్య భావము. మనమున శాంతిభూని నియమంబున సంగరముజ్జగించి ఏ ననయమునున్నవాడని ఉడాహవకేలి చరింపరాదు నీ ఘన భుజ విక్రమ స్ఫురిత గాఢ విజృంభణముం జయింపజాలి